అశాంతి వల్ల. సో ఏంటి సార్ మళ్ళీ లేటెస్ట్ సెన్సేషన్ ఏదో విన్నాను, 75 దేశాలకు వీసాలు ఇవ్వకూడదనా, లేకపోతే 75 దేశాలపైన కండిషన్స్ ఇంకా ఎక్కువ ఇంపోజ్ చేసినట్టున్నారు. 75 దేశాల మీద వీసా బ్యాన్ అని ఇంపోజ్ చేసిండండి. వీసా బ్యాన్ అది ఎఫెక్టివ్ డేట్ January 21st. ఈ రోజు రికార్డ్ చేసే రోజే ఎఫెక్టివ్ డేట్ అది. ఓకే, ఈ రోజు నుంచి అంటే ఏంటంటే వీళ్ళకి ఎవరికి కూడా గ్రీన్ కార్డ్స్ ఇవ్వరు. వాళ్ళు కాన్సులేట్ ప్రాసెస్, ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తీసుకురాల్సుకున్న వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే అక్కడి నుంచి వీసా ఇవ్వరు. ఓకే, గ్రీన్ కార్డ్ ఇవ్వరు. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే H1B కానివ్వండి, P2 కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా రెస్ట్రిక్టివ్ ఇస్తారు. విజిటింగ్ వీసాస్ కూడా H1B కూడా ఇవన్నీ కూడా రెస్ట్రిక్టివ్ ఇస్తారు అన్నట్టు. ఇవ్వవచ్చు కానీ స్పెషల్ కండిషన్స్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు వీసా ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అయ్యేటప్పుడు కూడా భూతద్దములు పెట్టి కిందికి పైకి చూసి పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అచ్చా, మళ్ళీ US కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినా కూడా వాళ్ళన్ని భూతద్దములు చూసి ఇవ్వవచ్చును, ఇవ్వకపోవచ్చును. సో పర్మనెంట్ గా ఇవ్వరు ఆ దేశాలకి అంటే ఇప్పుడైతే లేదు. ఆ తర్వాత మళ్ళీ వీసా బ్యాన్ తీసేసినప్పుడు తీసేచ్చు. రైట్ నౌ అయితే ఇప్పుడైతే ఇవ్వరు, గ్రీన్ కార్డ్ ఇవ్వరు వాళ్ళకు. ఓకే, వీసా బ్యాన్ అనే ప్రకటన ఆ పర్టికులర్ దేశాలపైన పెట్టడం వెనక రీజన్ అక్కడ నుంచి వస్తున్న వాళ్ళని ఎక్కువ వడపోత చేయాలి. రైట్, అంతేనా? ఎందుకంటే అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఈ దేశం నుంచి వచ్చే వాళ్ళు వీసా అబ్యూజ్ అనేది చాలా చేస్తున్నారు. వాళ్ళు చేసే బెనిఫిట్ కన్నా వాళ్ళు చేసే మాకంటే నష్టం ఎక్కువ అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సో వాట్ కైండ్ ఆఫ్ అబ్యూజ్ సార్? అబ్యూజ్ అంటే ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే నష్టం ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక కంట్రీ నుంచి వస్తారండి, సొమాలియా నుంచి వస్తారు. సొమాలియా నుంచి వచ్చేయమంటారు, మా కాడ ప్రాసిక్యూషన్ జరుగుతుంది, ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఆ గవర్నమెంట్ కానీ ప్రాసిక్యూట్ చేస్తాని అని పొలిటికల్ అసైలం అప్లై చేస్తే 5 ఏళ్ల వర్క్ పర్మిట్ వస్తుంది. వాడిని అక్కడ ప్రాసిక్యూట్ చేసిన వాడే ప్రాసిక్యూటర్ అయి ఉన్నా కూడా ఆడ దాన్ని చెక్ చేసడానికి, వెరిఫికేషన్ చేసడానికి వీళ్ళ దగ్గర ఏం ఉండదు. పొలిటికల్ అసైలం ఉంది కాబట్టి దాని మీద వచ్చేస్తారు, ఏం చేస్తారు. తర్వాత కొందరు వచ్చి విజిటింగ్ వీసా వచ్చి అక్కడనే అబ్యూజ్ అయ్యి వెళ్ళిపోతారు, అంటే వేరే వీసా ఉండి ఇల్లీగల్ గా పనిచేసుకుంటారు. సో ఇట్లా వీళ్ళన్నీ చేస్తున్నారు కాబట్టి మేము రిస్ట్రిక్షన్ పెడతామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసి January 21st నుంచి ఎఫెక్టివ్ 75 కంట్రీస్. మొదలు ఇవి ఉంటే అనుకున్నాం. అయితే ఇందులో ఇప్పుడు మన కంట్రీ పక్కన ఉన్న కంట్రీస్ మీకు లిస్ట్ చెప్తుండే. బంగ్లాదేశ్ లిస్ట్ లో పెట్టిండు. బంగ్లాదేశ్ పైన వీసా బ్యాన్ ఉంది. ఓకే, వీసా బ్యాన్ ఉంది. భూటాన్ మీద వీసా బ్యాన్ ఉంది. మయన్మార్ అంటే మనం ఇంతకుముందు బర్మా అని పిలిచేది, మనం ఇప్పుడు మయన్మార్ అంటే దాని మీద బర్మా, బంగ్లాదేశ్, భూటాన్ ఈ 3 కంట్రీస్ మీద పెట్టిండు. ఇవి కాకుండా నేపాల్ మీద పెట్టిండు రెస్ట్రిక్షన్. ఇవి కాకుండా మనకు పాకిస్తాన్ మీద రెస్ట్రిక్షన్ పెట్టిండు. పాకిస్తాన్ మీద కూడా రెస్ట్రిక్షన్ పెట్టిండు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వీసా బ్యాన్, వాళ్ళకు కూడా గ్రీన్ కార్డు లేరు. పాకిస్తాన్ అత్యంత మిత్ర దేశం కదా సార్ పాకిస్తాన్ అమెరికాకి. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ట్రంప్కు మిత్రుడు ఎవడో తెలియదు, శత్రువు ఎవడో తెలియదు. మీరు ఆ లెక్క ప్రకారం పెనాల్టీ టారిఫ్ బ్రిటన్ మీద వేసిండు. అసలు అమెరికాకు హిస్టారికల్ గా మిత్రుడు ఎవరంటే బ్రిటన్. ఇరాక్ వారు పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళ ఎంట తోకెమ్మడి పోయి వచ్చిన వాళ్ళు. కెనడా కూడా పోయింది, వాళ్ళ మీద రిస్ట్రిక్షన్. సో ఈ మిత్రుడు ఈ అన్నది మర్చిపోండిగా, స్పెషల్లీ ట్రంప్ తోటి ఆడ పోయి మాట్లాడితే ఏం వేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. సో మిత్ర దేశం అన్నది మీరు వదిలేండి, పాకిస్తాన్ లిస్ట్ పెట్టేసి. సో పాకిస్తాన్ నుంచి ట్రావెల్ చేయడం కష్టం ఇప్పుడు. అంటే ఇది ఇండియాకి ఏమైనా ప్రమాదమా సార్? ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నిటిపైన బ్యాన్ పెడితే అక్కడ నుంచి మళ్ళీ ఇటు చొరబాట్లు ఇండియాకి వచ్చి ఇక్కడ నుంచి పోదామనే ప్రయత్నాలు పెరుగుతాయేమో కదా? లేదు కదా, వాళ్ళ పాస్పోర్ట్ మన పాస్పోర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు. ఓకే, అయితే ఇండియాకి ఏమైనా భయమా అంటే ఇప్పుడు ఇవన్నీ అవుతుంటే మన దేశం కూడా ఎప్పుడు లిస్ట్ వేస్తారో తెలియదు కదా. కరెక్ట్, గజ ఉనుక్కుంటూ ఉండాల్సి వస్తుంది. నాకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాని ప్రకారం నాకు గుర్తున్నంత వరకు పంజాబ్ ఆ ప్రాంతం నుంచి పొలిటికల్ అసైలం మన దగ్గర నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారంట కదా. వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నట్టేగా మెజారిటీ. అది అవును, మిస్యూజ్ చేస్తున్నట్టే. కాకపోతే ఇప్పుడైతే కొంత యూజు మిస్యూజ్ రెండు ఉన్నాయి. ఇప్పుడు H1B అవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేస్తుండ్రు కాబట్టి వాళ్ళది యూజ్ ఉన్నది, మిస్యూజ్ అన్నది పొలిటికల్ అసైలం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మనోళ్ళు చాలా మంది, కొందరేమో లీగల్ గా పోయి పొలిటికల్ అసైలం అని అబద్ధం చెప్పి చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరేమో
మెక్సికో నుంచి జంప్ అయ్యి దొంగచాటుగా, అంటే మీరేమో డంకీ అంటారు, మేము కయోటీ రస్తా అంటాం. కయోటీ రూట్ లో పోయి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు కయోటీ అంటే గోడ దూకిపోయే వాళ్ళు అందరూ లేరు. ఇప్పుడు ఎవరు గోడ దూకిపోతుందా లేరు. గోడ కట్టి అవసరం లేకుండా ఆపేశాడు. గోడ కట్టే అవసరం లేకుండా ఆపేసి. సో అటువంటి అబ్యూజెస్ లేవు ఇప్పుడైతే. సో ఇప్పుడైతే మన కంట్రీ లేదు. కానీ వైఎన్ఆర్ గారు ఇది ఒకందుకు మనకు అడ్వాంటేజ్ అయింది. ఎట్లా? ఇప్పటికైతే ఎట్లా? కానూన్ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డ్స్ ఏవైతే వేస్ట్ అవుతాయో, వాళ్ళకున్న కోట దాదాపు 300,000 ఉన్నాయి, అవి వేస్ట్ ఏవైతే అవుతాయో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మనకి ఎంప్లాయ్మెంట్ కి ఇస్తారు. ఓకే 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 ఓకే. సో ఈ దేశాలలో మేము ఈ 75 దేశాల మొత్తం లిస్ట్ తీసుకొని పోయిన 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఎంతమంది వీసా ఇచ్చిందంటే దాదాపు 65,000 నుంచి 75,000 గ్రీన్ కార్డులు వచ్చినాయి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ వీళ్ళకు, ఈ 75 దేశాల వాళ్ళకు. ఈ 75 దేశాల వాళ్ళకు. సో అవన్నీ ఇప్పుడు ఆ 75 దేశాలు, ఆ 75 దేశాలకు బ్యాన్ అయింది కాబట్టి అవి యూటిలైజ్ కాకపోతే మనకు ఆ గ్రీన్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంటది. ఓ సూపర్. ఓకే. అంటే అందులో దాదాపుగా 4 నెలలు ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే మా ఫైనాన్షియల్ ఇయర్ అనేది October 1 మొదలైంది. October 1 కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయింది, జనవరి మధ్యలోకి వచ్చింది కాబట్టి 4 నెలలు యూజ్ అయినా కూడా ఇంకొక 2/3 ఆఫ్ ద వీసాస్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకోటి వైఎన్ఆర్ గారు అడగచ్చు, ఇటువంటి హిస్టరీలో ఎప్పుడైనా అయిందా అంటే, కోవిడ్ అయినప్పుడు ఏంటంటే కౌన్సిలేట్స్ అన్ని బంద్ పెట్టి, అంటే అది అప్పుడు వీసా బ్యాన్ కన్నా కోవిడ్ అయినప్పుడు మనకు తెలుసు కదా, మన ఇండియాలో కూడా కౌన్సిలేట్స్ అన్ని చాలా మొత్తం ప్రపంచ దేశాల చాలా మటుకు బంద్ అయిపోయి ఎవరు ట్రావెల్ చేయకుండా ఎక్కడ పోకుండా అయిపోయింది కదా. అప్పుడు ఏమైందంటే 140,000 గ్రీన్ కార్డులు అనేది ఫ్యామిలీ ఇమిగ్రేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ కి వచ్చింది. ఓకే ఓకే. అయితే కోవిడ్ అప్పుడు ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ బేస్ వాళ్ళకు బుడదల నుంచి దాంతో మంచంలో వచ్చి పడ్డారు మన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ బేస్ వాళ్ళు. అప్పుడు 4-5 years ప్రయారిటీ డేట్ మూవ్ అయితే చాలా మంది, అంటే 1,00,000 దాదాపుగా 60-70-80 1,50,000 మంది దాకా మన వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు, ఇది ఇండియన్స్ కి. ఓకే. 1,00,000 మంది పైన వచ్చి గ్రీన్ కార్డ్ వచ్చింది. ఏది 2020 ఫైనాన్షియల్ ఇయర్ 2020 కానివ్వండి, 2021 కానివ్వండి, 2022 లా దాదాపు 1,00,000 మంది పైన మన గ్రీన్ కార్డ్ వచ్చిన ఇండియన్స్. పాండమిక్ అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అప్పుడు అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు ఈ వీసా బ్యాన్ అన్నది మనకు ఇండియన్స్ కి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏం కాదు మనకు. ఓకే ఓకే. సో బై డిఫాల్ట్ అవి ఇవ్వాల్సిందే కాబట్టి అవి ఇక్కడ అది దానికి అతను ఏం చేయలేడు, ఎందుకంటే అది కాంగ్రెస్ అంటే పార్లమెంట్ పాస్ చేసింది కాబట్టి, పార్లమెంట్ ఇప్పుడు ఏం పాస్ చేయదు కాబట్టి ఇవన్నీ తప్పకుండా మన ఎంప్లాయ్మెంట్ బేస్ కి ఇవ్వాల్సి వస్తుంది అతను. లాస్ట్ టైం కూడా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిండు కూడా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ బ్యాన్స్ ఇంకేమన్నా ఈ 75 దేశాలతో ఆగుతాయా సార్? ఇప్పుడు ఆయన ఇమిగ్రేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, బయట నుంచి రావద్దు, క్వాలిటీ క్రీమ్ టీమ్ మాత్రమే రావాలి, మిగతా వాళ్ళని ఆపటం ఎలా అనే దానిపైన చాలా సీరియస్గా వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయనకున్న అన్ని అవకాశాలని చూసుకుంటూ వస్తున్నాడు. సో 75 దేశాలపైన బ్యాన్ పెట్టిన తర్వాత సెకండ్ ఫేజ్ లో అని మళ్ళీ ఇంకో దేశాలను పెట్టి, ఇండియా లాంటి దేశాలను పెడితే పరిస్థితి ఏంటి? పాసిబిలిటీ ఉందా? ట్రంప్ ఏ నెల ఏం చేస్తారో తెలియదు అని నేను ఒకటి మాట అంటే, అంత తప్పు మాట్లాడతాను, ఏ నిమిషం ఏం చేస్తారో తెలియదు అని. సో ఎప్పుడు రాత్రి ట్వీట్ పెట్టి ఓకే ఇండియా బ్యాన్ అంటాడో తెలియదు మనకు. సో అది తెలియదు. ఇంకా వేరే కొత్త కంట్రీస్ బ్యాన్ చేస్తారని తెలియదు, కొత్త కంట్రీ యాడ్ చేస్తారని మనకు తెలియదు, ఏం చేస్తారని మాత్రం తెలియదు అండి. స్ట్రాటజిక్ గా యుఎస్ తో బాగా దగ్గరగా ఉన్న కంట్రీస్ ఏమైనా ఉన్నాయి సార్? 75 కంట్రీస్ అంటే బహుశా మీరు మరి అవన్నీ చూసారా? మీకు ఏమైనా అవన్నీ చూసిన కంట్రీస్ అని స్ట్రాటజిక్ ఇప్పుడు అది కాదండి. దగ్గర అంటే మళ్ళీ మనం ఇప్పుడు గ్రీన్లాండ్ పోతే దగ్గర దూరం అనేది డిస్కస్ చేద్దాం. నాటో కంట్రీస్ అన్నది చాలా క్లోజ్ కంట్రీస్. ఇది వీళ్ళన్నీ ఒక మిలిటరీ ప్యాక్ ఉన్నది నాటో ప్రకారం. ఒక దేశం మీద అటాక్ చేస్తే నువ్వు అన్ని దేశాలను అటాక్ చేసినట్టే అన్నది నాటో అన్నది ఒకటి పెట్టుకుని వీళ్ళు యుఎస్ఎస్ఆర్ ప్రొటెక్షన్ పెట్టుకున్నారు. ఆ దేశాన్ని అటాక్ చేస్తా అని పెట్టుకున్నాడు కదండి. ఇప్పుడు డెన్మార్క్ ని అటాక్ చేస్తా అని పెట్టుకున్నాడు. డెన్మార్క్ ఇస్ పార్ట్ ఆఫ్ నాటో. సో ఈ దేశము ఆ దేశం అని ఏమి లేదు. సో పర్టికులర్ గా ఏంటంటే మేజర్ ఏంటంటే ఈ కంట్రీస్ లా బ్రెజిల్ అనేది పెద్ద కంట్రీ. ఓకే.
బ్రెజిల్ లిస్ట్ లో పెట్టిండు. మ్మ్. ఇంకోటి ఏం చూసినామంటే పాకిస్తాన్ కూడా చాలా ఇమిగ్రెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, బంగ్లాదేశ్ కూడా చాలా ఇమిగ్రెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మ్మ్. ఈ 3 మేజర్ కంట్రీస్. మిగతా అన్ని చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయండి. ఓకే. కాంగో అని, థాయిలాండ్ కూడా లిస్ట్ లో పెట్టిండు. ఓ. మ్మ్. సొమాలియా ఇక మొదటి నుంచి సొమాలియా అతనికి పడదు కాబట్టి అతను దాన్ని కూడా లిస్ట్ లో పెట్టిండు. మ్మ్. ఇక మిగతా అన్ని ఉన్నాయి, చిన్న చిన్న కంట్రీస్ అన్ని ఉన్నాయి. సో బ్రెజిల్ కూడా డెఫినెట్ గా బ్రెజిల్ కూడా లిస్ట్ లో పెట్టిండు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఫైట్ చేస్తున్న కంట్రీస్ లో బ్రెజిల్ ఉంది, చాలా పెద్ద కంట్రీ. ఐక్యరాజ్య సమితానికి ఐక్యరాజ్య సమితి ఎగ్జిస్టెన్స్ పోయింది అనుకోండి, సరే. ఐక్యరాజ్య సమితిలో అందులో చర్చ నేను అక్కడి నుంచే యూఎస్ బయటకి వస్తా అని బెదిరిస్తాను అతను. అవును అవును అవును. సో ఇండియాకు కూడా ప్రమాదం లేకపోలేదు, బట్ ఈ మొదటి ప్రమాదం, మొదట 75 దేశాలకు వచ్చిన ప్రమాదం ఇండియాకి అడ్వాంటేజ్ గా ఎప్పుడైతే కనపడుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడే